అభయన్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించే సమస్యలేవో తెలుసా? భూ సమస్యలు మాత్రమే కాదు. డిసెంబర్ 7న మెగా పేరెంట్స్ మీట్. జయచంద్రారెడ్డిని ఆహ్వానించిన రంగసముద్రం హైస్కూల్ ఉపాధ్యాయులు. నిస్సార భూములతో రైతులకు తీవ్ర నష్టం. భూసార పరిరక్షణపై దృష్టి పెట్టాలి. గ్రాస్ టెక్నాలజీస్ తో మిట్స్ ఎంఓయు. ఉద్యోగావకాశాల మెరుగుకు అవకాశమన్న ప్రిన్సిపల్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలు, అక్రమాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వైసీపీ నేతల భూ దండాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు బయటపడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్రీ హోల్డ్ సర్వేతో పాటు అనేక రకాలుగా భూ బాగోతాలను అధికారులు, ప్రజలు బయటపెట్టారు. క్షేత్రస్థాయికి వెళ్లి అతి సామాన్యని సమస్యలను సైతం పరిష్కారం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ సదస్సులు ఏపీలో 2024 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు నిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం సమాయత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు శుక్రవారం మొదలు కానున్నాయి. కురబలకోట మండలంలోని తెట్టు సచివాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామసభ జరుగుతుందని తహసీల్దారు తపస్విని, ఎంఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సదస్సులో కేవలం భూ సమస్యలే కాకుండా ఇతర ఏ సమస్యలున్నా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని, ప్రతి సమస్యకు రసీదు ఇచ్చి గ్రామసభలు ముగిసిన 45 రోజుల్లో పరిష్కారం చేయనున్నట్లు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే రెవెన్యూ సదస్సుల మీద కొన్ని ముఖ్యాంశాలు కలెక్టర్ గారు రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగినది. 6వ తారీఖు రేపనగా తెట్టు 1లో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. రెవెన్యూ సదస్సులు గురించి టోటల్గా దాన్ని ఎట్లా చేయాలా ఏమనేది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఫస్ట్ గ్రామాలకు వెళ్ళి అన్ని హ్యామ్లెట్స్కు టామ్ వేయించమన్నారు. టామ్ కూడా ఈరోజు మేము వేయించడం జరిగినది. తర్వాత ప్రతి ఒక్క రెవెన్యూ అంశాల మీద కూడా కాకుండా ఏ అంశాలు వచ్చినా కూడా అన్ని అంశాల మీద కూడా ప్రతి ఒక్క అర్జీదారుని దగ్గర కూడా ఏ సమస్య మీద అర్జీ ఇస్తారో ఆ అర్జీలన్నీ కూడా తీసుకొని ఆ సమస్యల్ని మనకు అక్కడ ఒక డిజిటల్ అసిస్టెంట్ని ఏర్పాటు చేసింటారు. ఆ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఆ సమస్యని మనము యాప్ ఇస్తారు రెవెన్యూ సదస్సుల్ని. ఆ రెవెన్యూ సదస్సుల యాప్లో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించి విలేజ్ మ్యాప్ ఒకటి డిస్ప్లే చేయమన్నారు. తర్వాత వెబ్ల్యాండ్ అడంగల్ 2 కాపీలు అక్కడ ఉంచమని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఒక లిస్టుని ఎఫ్ఎంబీలు కూడా పెట్టమని చెప్పి ఆదేశించినారు. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి ఏ సమస్య ఉన్నా కూడా అన్ని సమస్యల మీద అర్జీలు తీసుకొని పరిష్కరించవలసిందిగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మేము అనుసరిస్తామని. డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 2025 8వ తారీఖు వరకు వచ్చిన అర్జీలు 45 రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని ఇందు మూలంగా తెలియజేయడం. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి పిటిఎం మండలం రంగసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, తమ్మళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రరెడ్డిని ఆహ్వానించారు. ఉపాధ్యాయులు బావజాన్, బ్రహ్మానందం, జవహర్, రమణ తదితరులు గురువారం ములకల చెరువులోని జయచంద్రరెడ్డి స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎంసీఏ విభాగం బెంగళూరుకు చెందిన గ్రాట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కన్సల్టింగ్, స్టాఫింగ్ అవుట్సోర్సింగ్ వంటి విభాగాలను కలిగి ఉండగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్, మిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అవగాహన ఒప్పందంపై గురువారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, అకాడమిక్ ప్రాజెక్టులు, ప్లేస్మెంట్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఆఫర్లలో అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఎంఓయూ కార్యక్రమంలో పీజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కల్పన,
విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణ మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడి కరువు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో రైతులు సరైన దిగుబడులు సాధించలేక అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని ఇనెరా క్రాప్ సైన్స్ బయోలాజికల్ కంపెనీ ప్రతినిధి సురేందర్ పేర్కొన్నారు. గురువారం అంగళ్లులో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టమాటో పంట సాగులో రసాయనిక ఎరువులు, రసాయన పురుగుమందులు ఎక్కువగా వాడటం తగ్గించుకుని పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను పొలానికి ఉపయోగిస్తే పర్యావరణంతో పాటు భూసారం పెరుగుతుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, చంద్రమోహన్, శివారెడ్డి, సురేంద్ర, ఉమాపతి, ఖలందర్ తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.